చికెన్ కర్రీ అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చికెన్‌లో కొద్దిగా పెరుగు, పసుపు వేసుకోవాలనమాట. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అప్పుడు చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటదనమాట చికెను. అయితే ఇలా కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడైతే పెరుగేసామనుకో టేస్ట్ అయితే చాలా బావుంటదనమాట. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయలు ఏసేసుకొని బాగా మగ్గిపోవాలనమాట. ఎంత ఉల్లిపాయ ఏగితే అంత టేస్ట్ ఉంటదనమాట. సో, అప్పుడే కొంచెం ఉప్పేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. చక్కగా వేగిపోవాలనమాట. వేగిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఏసేసేయాలి అందులోను. చికెన్ ఏసి మంచిగా మగ్గనివ్వాలనమాట. నీళ్ళేమి ఏయకూడదండి. పైనైతే నేనేం చేస్తానంటే ఒక మూత పెట్టి దాని పైన నీళ్ళేస్తాననమాట. సో, అలా ఏయడం వల్ల ఆ ఒక్కొక్క చుక్క అందులోకి దిగుతది. సో, మనం చల్లనీళ్ళేసామనుకో కూర టేస్ట్ పోతది. ఇట్లా అయితే చాలా బావుంటదనమాట. సో, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.